క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి మెరుగుపరచడంతో పాటు వారి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని శ్రీకాకుళం జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఉప కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఎక్సైజ్ శాఖ క్రీడా పోటీలను ఆయన ఘనంగా ప్రారంభించారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ డి శ్రీకాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ క్రీడా పోటీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగుల్లో స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇవాళ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 15 ఈవెంట్స్లో దాదాపు 115 మంది స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ అందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో మనం ఈ స్పోర్ట్స్ మీట్ను కండక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకొని వీరిలో మెరుగైన జట్లను కానీ వ్యక్తులను కానీ సెలెక్ట్ చేసుకొని వీటిని స్పోర్ట్స్ మళ్ళీ తర్వాత 3వ వారంలో జరిగే స్టేట్ స్పోర్ట్స్ మీట్ అంటే మన ప్రొబేషన్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ స్టేట్ స్పోర్ట్స్ మీట్కు వీళ్ళను సెలెక్ట్ చేసుకొని 3rd వీక్లో మామూలుగా ప్రోగ్రామ్ ఇచ్చి ఉన్నారు కమిషనర్ గారు. వాళ్ళను తర్ఫీదులు కూడా ఇచ్చేసి శ్రీకాకుళం జిల్లాను ఈ స్పోర్ట్స్ మీట్లో కూడా ఉన్నతంగా ఉండాలన్న ఉద్దేశంతో అందరికీ ఈరోజు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 15 ఈవెంట్స్లో మనం కండక్ట్ చేయడం ఉంది. అలాగే అథ్లెటిక్స్ కానీ, కబడ్డీ కానీ, అలాగే వాలీబాల్ కానీ, నెక్స్ట్ షటిల్, క్యారమ్స్, చెస్ ఇలాంటి ఐటమ్స్తో పాటు క్రికెట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 15 ఈవెంట్స్లో మెరుగైన అభ్యర్థులను కానీ మెరుగైన టీమ్స్ని ఈ 2 రోజుల్లో సెలెక్ట్ చేసుకొని వారికి ఇంకా ఉన్నతంగా ఇంకా ప్రాక్టీస్ కూడా కల్పించి స్టేట్ స్పోర్ట్స్ మీట్కు చేయడం. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ మీట్ అనేది గవర్నమెంట్ వారు కూడా ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో పాలసీలో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్కు ఈ ఉద్యోగంతో పాటు స్పోర్ట్స్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేయాలి. దాని ద్వారా వాళ్లకు ఫిజికల్ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కల్పించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ ప్రోగ్రాంను కూడా కండక్ట్ చేయడము, మా కమిషనర్ గారు దానికి ప్రతిస్పందనగా చాలా అందరికీ ఈ అవకాశం కల్పించాలని డిపార్ట్మెంట్లో ఇది చేయడం జరుగుతుంది. ఇది చాలా 2017 తర్వాత ఇప్పుడే మనం కండక్ట్ చేయడం అంటే చాలా సంవత్సరాలు. ఇది కూడా ఫ్యూచర్లో రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తామని కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు. సో కాబట్టి దీని పరంగా ఇప్పటి నుంచి మా అందరికీ ఈ